ఒకటి రెండు కూడా చేసేస్తారు. అయినా అసహించుకోదు తల్లి ఎప్పుడు కూడా. దాన్ని గుడ్డపెట్టి తుడిచి మళ్ళీ వాటర్ పెట్టి కడగటం అవి చేస్తుంటారు. ఆ తల్లి ఎంత కష్టాన్ని కూడా చాలా సంతోషంగా మిమ్మల్ని పెంచటంలో, మిమ్మల్ని మీరు నవ్వేటువంటి ఆ చిరునవ్వు కోసం సంతోషంగా ఆవిడ స్వీకరిస్తుంది అన్నమాట. మీరు చేసే చండాల పనులు అంటే ఒకటి రెండు వామిటింగ్ చేసుకోవడం, చిన్నపిల్లలు మీకు కూడా తెలియదు అప్పుడు. ఆ టైంలో చేసేటువంటి అన్నీ కూడా ఆ తల్లి కష్టం అనుకోకుండా సంతోషంగా స్వీకరించి అవన్నీ చేస్తుంటుంది. ఈరోజు పని మనిషి కూడా చేయదు ఆ పని. చేస్తారా? ఎవరినన్నా నువ్వు 10 రూపాయలు పెట్టి చేసినా కూడా చేయరు ఆ పని. తల్లి అంత ప్రేమగా రాత్రిపూట నిద్రపోనియరు. మీరు చిన్న పిల్లలప్పుడు ఆ నైట్ మొత్తం కూడా తల్లిని చాలా ఇబ్బంది పెడతారు. రాత్రిపూట లేచి కడుపులో నొప్పి కావచ్చు, లేకపోతే ఆకలి కావచ్చు, లేకపోతే ఇంకా ఒకటి రెండు ఇక టైం అనేది ఉండదు కదా చిన్నపిల్లలకి. ఆ రకమైనటువంటి పరిస్థితిని ఇచ్చినా కూడా తల్లి బాధపడదు. ఆ నైట్ కూడా లేచి అర్ధరాత్రి వేళ కూడా లేచి మిమ్మల్ని మళ్ళీ శుభ్రం చేయించి బట్టలు మార్చి మళ్ళీ పడుకోబెడుతుంది, పాలిస్తుంది, మళ్ళీ పడుకోబెడుతుంది. ఇన్ని కష్టాలు పడి మిమ్మల్ని చేసి ఇప్పుడు పెంపకం చేసుకొని ఇంత స్థాయికి తీసుకొస్తా ఉన్నాను. ఇంత స్థాయికి తీసుకొచ్చాక కూడా ఇప్పటికైనా వాళ్ళకి సంతోషం ఏలే. రోజు కూలి పనికి వెళ్తానో, లేకపోతే ఏదో కష్టం చేస్తానో, ఏదో ఒక పని చేసి 10 రూపాయలు సంపాదించుకొచ్చి నా బిడ్డకి ఇవ్వాలి, నా కొడుకు ఇవ్వాలి అని చెప్పి అంటారు. ఇప్పుడు ఆడపిల్లల విషయం అంటే ఇంకా కష్టమైనటువంటి పని. అంటే ఆడపిల్లలకి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బొట్టు పిల్లలు అంటారు, చెవి కమ్మలు అంటారు, పౌడర్లు అంటారు, క్రీములు అంటారు, జడ పాపిళ్ళ ఏదేదో ఉంటాయి, రిబ్బన్లు అంటారు, రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా మీకు అన్నీ సప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎంతో కష్టపడి. నవ్వుకోవటం కాదు, నిజం జరిగేది చెప్తున్నా నేను. మౌపిల్లకాయలు ఉన్నారు, సినిమాకి వెళ్ళాలంటాడు. సినిమాకి వెళ్ళాలంటే ఆమె ఏదో రూపాయి దాచిపెట్టి పోపు డబ్బాలో పెట్టుకొని ఉంటుంది తల్లి. అవునా? పోపు డబ్బాల్లోనో లేకపోతే ఎక్కడో చిన్న అటకమెట్లనో ఎవరికి కనపడకుండా దాచిపెట్టుద్ది, మీ నాయన ఎత్తుకుపోతాడని. వాటిని కూడా దాచిపెట్టి తీసి మళ్ళీ మీకు ఇస్తుంది అనమాట. ఎందుకు? మీరు గోల పెట్టి నాకు ఇస్తావా ఇవ్వమాట నాయన్ని అడిగితే ఈడని చెప్పేసి తల్లిని అడుగుతూ ఉంటారు. తల్లిని అడుగుతా ఉంటే అప్పుడు ఎక్కడి నుంచో దాచిపెట్టినటువంటి 100 రూపాయల కాగితం మీకు ఇప్పుడు అప్పుడు మా చిన్నతనంలో అయితే 10 పైసలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీకు 100 రూపాయలు ఇస్తే కూడా 100 అని అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా అడుగుతారు, 100 సరిపోవమ్మా అంటారు. అలాంటి పరిస్థితి తీసుకొని వస్తే ఈరోజు తల్లిని ఏ విధంగా చూస్తున్నారు, పేరెంట్స్ని ఏ విధంగా చూస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే మా దగ్గర కేసులు వస్తూ ఉంటాయి, భయంకరమైన కేసులు వస్తూ ఉంటాయి. తల్లికి తిండి పెట్టరు, తల్లికి ఒక హాస్పిటల్కి తీసుకుపోరు, తండ్రి పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితి, మంచంలో ఉంటే కూడు పెట్టరు. ఒక్కొక్కళ్ళు అయితే కొడతా ఉంటారు. ఒక ఆవిడైతే అట్లాంటి చెట్టు మీద ఇంటి ముందు పోయి ఆ చెట్టు కింద ఎదురుగా పోలేక కొడుకు ఎల్లగొట్టేస్తే ఆ కొడుకు సంపాదించిన ఇల్లు కూడా కాదు అది, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి. ఆ ఇల్లు ఏదో ఒక చిన్న గుడిసె. ఆ గుడిసెలో కూడా ఆమెను ఉండనీయకుండా బయటికి నెట్టేస్తే ఆ యాప చెట్టు కింద పెట్టుకొని ఆవిడ ఉంటా ఉంది. ఎవరో ఒక విలేకరి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి నా దృష్టికి తీసుకొస్తే వాడికి సినిమా చూపించేసి అన్నీ చేయాల్సిందని చేసేసాం. అంటే చెప్తున్నాను, అంటే అన్నీ మన దృష్టికి రావు, అన్నీ మనం చేయలేము. అంటే కొన్ని దృష్టికి వస్తూ ఉంటాయి. అంటే ఎంత దారుణం అనేది ఒక సంఘటన చెప్తున్నాను అనమాట. పెళ్ళాం రాగానే పెళ్ళాం కొంగు పట్టేసుకొని తల్లిని వదిలేయటం. వాళ్ళు వచ్చేవాళ్ళు నేను ఉండను. ఇప్పుడు కాలం అట్నే ఉంది. తల్లిదండ్రి ఉంటే ఉండము అసలు, సపరేట్గా ఉంటేనే ఉంటాం. ఫస్ట్ నుంచి ఆ విధంగా నూరిపోస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైనా కూడా మీరు కూడా ఒక తల్లి తండ్రి మీకు కూడా ఉన్నారు అనేటువంటి ఆలోచన అనేది మీకు కూడా కలగాలంటున్నా నేను అనేది. మిమ్మల్ని ఏ విధంగా తల్లిదండ్రికి అన్నారో, ఏ విధంగా పెంచారో, ఏ విధంగా మిమ్మల్ని చదువు చదివి చెప్పించారో అదే విషయం ఇతరులకు కూడా ఉంటుంది కదా అంటున్నా. ఇక్కడికి వచ్చేదానికి అత్త మామ, అక్కడికి వచ్చేదానికి ఫస్ట్ తల్లిదండ్రి. మీ తల్లిదండ్రిని కూడా అదే విధంగా చేయరా? అవతల పక్కన వచ్చిన ఇంకొక ఆవిడ. ఈరోజు మీరు కోడలు కావచ్చు, రేపొద్దున మీరు కూడా అత్త అవుతారు కదా, ఎంతో కాలం కాదు కదా. అప్పుడు మీ కోడలు కూడా మళ్ళీ సేమ్ సినిమా చూపిస్తుంది కదా. కాబట్టి ఇవన్నీ మారాలా అంటున్నాను.
ఇవన్నీ కూడా మారాలి. ఇదే కాలేజీ చెప్తున్నాను, మా దగ్గర మా పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఇంకా తెలియకుండా చాలా కేసులు ఉండొచ్చు. ఇదే కాలేజీలో చదువుకున్నటువంటి ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అవగానే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనో లవ్ చేసేసి వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల్ని కాదనేసి వెళ్ళిపోయి బయట అక్కడ పెళ్లి చేసుకున్నది. ఎంత చెప్పినా కూడా వెళ్ళలేదంట అప్పట్లో. అవి మరి మీకు తెలుసో తెలీదు, మరి సార్లకు కూడా తెలుసో తెలీదు, ఐడియా లేదు. కానీ వాళ్ళ పరిస్థితి, తల్లిదండ్రి ఎందుకు అన్ని చెప్తారు, ఎందుకు అడ్డు చెప్తారు? సినిమాలు చూసి, సినిమా ప్రభావం, టీవీ సీరియల్స్ చూసి వాటి ప్రభావంతో సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేటువంటి స్థాయి మర్చిపోయినారు. ఎప్పుడు దురవ్యసనాలకి. ఇప్పుడు మగ పిల్లకాయలు ఉన్నారు, బీర్లు తాగుతున్నారు. ఇందాక సార్ చెప్పారు, బీర్లు తాగడమే కాదు, ఈ ఈ కాంపౌండ్లో ఈ రోడ్డు మీదకి రాత్రిపూట సాయంత్రం పూట వస్తూ ఉంటారు మా పోలీసు వారు. ఇలాంటివి చాలా ఉన్నాయి అడ్డాలు. ఈ అడ్డాల్లోకి వెళ్ళిపోయి తాగేటువంటి ఓపెన్గా తాగుతూ ఉన్నటువంటి పిల్లకాయలు తీసుకొచ్చేసి వాళ్ళకి జాగ్రత్తమైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తాం. జాగ్రత్తమైనటువంటి కౌన్సిలింగ్ అంటే అర్థమై ఉండాలి మీకు. జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇస్తాం అన్నమాట. మళ్ళీ ఇంకోసారి చేయనీయకుండా, నోటితో కాదు, అట్లాంటి కౌన్సిలింగ్లు ఇస్తూ ఉంటాం. వాటి సందర్భంగా ఇదే విశ్వోదయ డిగ్రీ కాలేజీ వాళ్ళని నేను పట్టుకొచ్చాను. డిగ్రీ కాలేజీ చదివి పిల్లకాయలు దొరికారు. కనీసం 2 రోజులు లేదు, వాళ్ళు నడవరు, నడిచే పరిస్థితి ఉండదు. మేము ఒక కేసు రిజిస్టర్ చేస్తే భవిష్యత్తు అంతా కూడా పూర్తిగా అంధకారం. ఎందుకంటే ఇక్కడ ఏటీఎం సెంటర్లో బయట వాచ్మెన్ ఉంటాడు, ఐడియా ఉందా? సెక్యూరిటీ గార్డు, దానికి కూడా పనికిరాడు. పోలీస్ కేసు ఉంటే సెక్యూరిటీ గార్డుగా కూడా పనికిరారు. అది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. అట్లాగా పెట్టాలన్నా కూడా పోలీస్ వెరిఫికేషన్ వస్తుంది, ఇది దానికి కూడా. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆడపిల్లకాయలు చెప్పేది ఏంటి, వీళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్లోనే లవ్ అని చెప్పేసి ఒక స్వీట్ వాయిస్, లవ్ అంటే స్వీట్ వాయిస్ అనమాట. అవతల నుంచి ఫోన్లో మాట్లాడితే అది ఒక చాలా అసలు ఎక్కడ లేని ఇది వాయిస్. బాయ్ ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ మీకైనా కానీ ఆ ఫ్రెండ్స్ లేకపోతే ఏదో వెలితిగానో లేకపోతే అదేదో సమాజంలో ఏదో చీడపురుగులాగానో ఏదో అనుకుంటున్నారో ఏమో మరి అది. కానీ దానివల్ల ఎంత నష్టపోతున్నారనేది తెలియట్లే. నేను నిజంగా చెప్తా ఉన్నాను, లాలో LLB చదువుతా ఉన్నాను నేను 95లో. ఆ టైంలో మా క్లాస్మేటే ఉన్నాడు, నెంబర్ 1 స్టూడెంట్ అనమాట, యూనివర్సిటీ టాపర్ అతను. ఆ యూనివర్సిటీ టాపరు ఎట్లాగా మొత్తానికైతే ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ చేసింది. ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ చేసింది అంటే అది ట్రూ లవ్ కాదు. ఇతను తెలుసుకోలేకపోయినాడు. కేవలము అతని దగ్గర నుంచి ఆ సబ్జెక్ట్ నేర్చుకుందామని అతనికి దగ్గరైంది. ఈ సబ్జెక్ట్ అయితే ఆవిడ నేర్చుకుంది, కానీ ఇతను ఆవిడని లవ్ చేసేసాడు. లవ్ చేయటమే కాకుండా డీప్ లవ్కి వెళ్ళిపోయాడు. డీప్ లవ్కి వెళ్ళినాడు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాడు ఏదేదో మాట్లాడుకుంటున్నాడు, వాడు అయిపోయింది. అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, కానీ అప్పట్లో సెల్ ఫోన్ లేవు. మీకు చెప్తున్నదే, మేము చదువుకునే రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు కూడా ఎవరికో ఉండేవి. ఇందాక సార్ చెప్పినట్టుగా రేడియోలు అవి వినేవాళ్ళం. అర్థమైందా? ఒక అమ్మాయితో మాట్లాడాలంటే మాకు 1 సంవత్సరం పట్టేది. నిజం చెప్తున్నాను, ఒక 1 ఇయర్ పట్టేది. అమ్మాయితోని మీ పేరేంది, ఏ ఊరు మీది అని ఒక 2-3 మాటలు మాట్లాడటానికి ఒక 1 ఇయర్ పట్టేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్ చూసుకొని మెసేజ్ పెట్టేస్తున్నారు. మెసేజ్ పెట్టేస్తే అవతల నుంచి రిప్లై ఎస్ ఆర్ నో, అప్పటికప్పుడే అన్నీ మాట్లాడేసుకుంటున్నారు. అంటే డీలు. అంటే ఇది ఎంత ఫాస్ట్ అయిపోయిందంటే అంత ఫాస్ట్ అయిపోయింది. దీనివల్ల ఎంత అనర్థాలు అవుతున్నాయి, ఎంత నష్టాలు అవుతున్నాయి అంటే, సెల్ ఫోను ఉపయోగించుకుంటే ప్రపంచం మన అరచేతిలో ఉన్నట్టు. మీకు తెలుసో తెలీదు.
ప్రపంచము మొత్తాన్ని ఉన్న విజ్ఞానాన్ని మొత్తము మన అరచేతిలోనే మన సెల్ ఫోన్లో ఉంటుంది. బట్ అంతకంటే డబలు నష్టం కూడా ఉంది. భయంకరమైనటువంటి నష్టాలు ఉన్నాయి. అవి కూడా ఒకటి, ప్రిన్సిపాల్ గారి సమయం ఉందంటే అవి కూడా ఏ రకమైన నష్టాలు కూడా చెప్తాను నేను. కాబట్టి ఆ నష్టాలు ఎంత అంటే డబల్ ఉన్నాయి. ఆ నష్టాలు డబల్ ఉండి దానివల్ల నష్టపోతున్నారు. చాలామంది కేసులు అవుతూ ఉన్నాయి, జీవితాలన్నీ పాడైపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులకి మిమ్మల్ని ఇంత కష్టపడి ఈ విధంగా పెంచుకుంటూ చేతుల్లో మీరు పెద్ద అయిన తర్వాత ఏదో ఇంత కూడు పెడతాడేమో అని అనుకుంటే, పెద్ద అయిన తర్వాత మరి ఎన్ని కేసుల్లో ఇరుక్కొని వాళ్ళు కూలి చేసి మిమ్మల్ని బయటికి తీసుకురావాల్సినటువంటి కర్మ వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. ఆలోచించండి ఒకసారి. చాలామంది పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఏదో మంచి పొజిషన్లో చూద్దామనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగితే మీరు కేసులు అయ్యి రకరకాల నష్టాలు పోయి ఎన్నో ఇబ్బందులు పడి వాటి నుంచి బయటపడటానికి ఉన్న గుడిసె ఉన్న ఒక 10 సెంట్లు భూమి అమ్ముకోవాల్సినటువంటి దరిద్రాన్ని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి అనేది కలగకూడదు. అంటే మనం మన పరిధిలో ఉండాలా, మనం ఏం చేయాలనే దాని మీద మీరు ఫస్ట్ నుంచే ఒక ఇచ్చేసుకోవాలా. అరే ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు డబ్బులు పెడితేనే వస్తాయి, లంచాలు ఇచ్చే పొజిషన్ మాకు లేదు అని మీరు అంటారేమో. అంటారు, చాలామంది అంటారు. వాళ్ళకు పలానోడికి ఉద్యోగం వచ్చిందంటే వాడేదో లంచం ఇచ్చో డబ్బులు ఇచ్చో ఆ యొక్క పోస్ట్ని కొనేశారు అనేటువంటి దురభిప్రాయము సమాజంలో చాలా ఉంది ఇప్పటికి కూడా. అది తప్పు. ఎంతో కష్టపడి, ఇప్పుడు మీ లెక్చరర్స్నే తీసుకోండి, వాళ్ళు ఏం చదువుకున్నారో కనుక్కోండి, వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారో కనుక్కోండి, ఏ విధంగా వాళ్ళు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారో, ఎగ్జామ్ రాశారో, కష్టపడ్డారో, ఎంత ప్రిపేర్ అయ్యారో కనుక్కోండి. దానివల్ల తెలుస్తుంది ఏమో డబ్బులు ఇచ్చారేమో. సమాజంలో మనం కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. గజనీ మహమ్మద్ అనుకుంటాను 17 సార్లు దండెత్తింది. 17 సార్లు దండెత్తాడంటే 16 సార్లు ఓడిపోయాడని అర్థం. అది గుర్తుపెట్టుకోవట్లే మీరు. 16 సార్లు ఓడిపోయాడు. ఓడిపోతే వెనక్కి తగ్గలేదు. అది ఇన్స్పిరేషన్. నేను అది చెప్తున్నా. 16 సార్లు ఓడిపోయినా కూడా వాడు ప్రయత్నాన్ని విరమించలేదు. చూసారా? మీరు ఎందుకు ట్రై చేయరు? మీరు ఎందుకు కష్టపడరు? ఇది రాలేదు, కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదు, ఎందుకు వదిలిపెట్టాలా? ఎస్ఐ ఉద్యోగం రాలేదు, ఎందుకు వదిలిపెట్టాలా? ఒక టీచర్ ఉద్యోగం రాలేదు, ఎందుకు వదిలిపెట్టాలా? ఒక ఎంట్రన్స్ రాశారు, పీజీ ఎంట్రన్స్ రాశారు, రాలేదు, ఎందుకు వదిలిపెట్టాలా? దాని సంగతి ఏదో తెలసాలి కదా. దాని మీద ఎందుకు అంతు చేల్చట్లేదు? గజనీ మహమ్మద్ 16 సార్లు దండెత్తి 17సారి విజయం సాధించాడే. పనికి మాలిన వెధవ కూడా. ఒకటి మళ్ళీ చెప్తున్నాను, 0 వచ్చిన వాడు కూడా, 0 మార్కులు వచ్చిన వాడు కూడా, 5 సార్లు ఫెయిల్ అయిన వాడు కూడా సివిల్స్ కొట్టాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సివిల్స్ కొట్టాడు. హౌ? డబ్బులు పెట్టి కాదు, కష్టపడి దాని అంతు తేల్చాలని కసి. ఎప్పుడైతే మనలో కసి వస్తుందో 100% ఆ కసితో మనం ఏదైనా సాధించవచ్చు. ఆ కసి రాకనంతసేపు లైట్గా తీసుకుంటే మన జీవితం కూడా లైట్గా అయిపోతుంది. మనం ఎంజాయ్మెంట్లో ఉంటే మన లైఫ్ కూడా ఎంజాయ్మెంట్లోనే సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా లైట్ తీసుకోకూడదు జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండాలా. అరే మనం గుంపులో అనకూడదు ఆ మాటలు. గుంపులో గోవిందలాగా ఉండకూడదు. సమాజంలో మనం అంటూ ఒక పేరు, ఒక గుర్తింపు తెచ్చుకోవాలా. ఏ విధంగా పుట్టామని కాదు, పోయినప్పుడు అతని గురించి చెప్పుకోవాలా. కనీసము మన కుటుంబం కాదు, మన గ్రామం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా అరే చాలా కష్టపడ్డాడు, మంచి పొజిషన్కి వచ్చాడు, మంచిగా ఇది చేశాడు, బాగుపడ్డాడు రా వాడురా మగాడంటే అనేటువంటి ఫీలింగ్ అంటే ఆడవాళ్ళు కూడా ఆ విధంగా ఉండాలి. అంతేగాని ఏం సుఖం? ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పెళ్లి చేశామా, పోయారా, వాడు చూసుకుంటాడు, మొగుడు చూసుకుంటాడు అనే ఆలోచన మీకు కూడా ఉండకూడదు. మొగుడు చూసుకుంటాడులే అనుకునే ఆలోచన ఉండకూడదు. ఈరోజు చాలా మంది లెక్చరర్స్ ఉన్నారు, లేడీ లెక్చరర్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం గొప్పవాళ్ళ గురించి. వాళ్ళు లేడీసే. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పారు. వెనక ఒక చంటి బిడ్డను పెట్టుకొని యుద్ధానికి వెళ్ళిందంటే మాలో ఆలోచన చేయండి అమ్మా. ఆ రోజుల్లోనే 1857 ఆ కాలంలోనే, ఆ రోజుల్లోనే టెక్నాలజీ లేని కాలంలోనే
కత్తి తీసి దూకిందంటే ఆడమనిషి. అద్భుతం కదా అసలు. ఒక చంటి బిడ్డని ఎత్తుకోవడానికి కూడా పక్కన ఎవరికి ఇవ్వకుండా వెనక ఈపిన కట్టుకొని కత్తి యుద్ధం చేసింది. ఇది చరిత్ర. ఇది ఏమో మనం సృష్టించింది కాదు, కథ కాదు, ఇది రియల్. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఆ స్ఫూర్తి ఏది మీలో? ఆ స్ఫూర్తి ఏది అసలు? ఒక్క ఆడపిల్ల అటు పోతా ఉంటే 2 మగవాళ్ళు కానీ 4 మగవాళ్ళు కానీ ఆ రోడ్డు మీద నిలబడ్డారు అంటే మీరు నవ్వకుండా కానీ చూడకుండా కానీ, లేకపోతే చూసే చూపులో ఆ ఝాన్సీ లక్ష్మీబాయి చూపు, ఒక్క చూపు చూడండి. ఎవడన్నా అక్కడ నిలబడతాడేమో, ఎవడన్నా మాట్లాడటానికి ట్రై చేస్తాడేమో. రియల్, ఇది నిజము. పలానోడు వేధిస్తున్నాడు, పలానోడు మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు, పలానోడు ఎంటపడతా ఉన్నాడు అనేటువంటి విషయాల్లో ఎవరితోనూ ఎవరో అవసరంలే. నీలో నీకు మనోధైర్యం ఉంటే, నీకు ఆత్మవిశ్వాసం ఉంటే నిలబడు. ఒక్క నిమిషం నిలబడు. అసలు చెప్పుడు అంతే. నీ చెప్పుని అక్కడ వదులు కాల్కి. అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారా? రేపొద్దు నీ వైపు చూస్తారా? రేపొద్దు నీ వైపు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారా? ఒకసారి ట్రై చూడండి. కావాలంటే ఎవడన్నా మీలో మాకు చెప్పలేకపోవచ్చు. అట్లా వేధిస్తా ఎంటబడుతున్నటువంటి వాళ్ళని కాలు చెప్పు ఇప్పండి అంతే. నీ చూపులో కూడా మార్పు రావాలా. ఆ చూపు కూడా ఎట్లా ఉండాలా? ఝాన్సీ లక్ష్మీబాయి చూపు ఉన్నట్టు ఉండాలా. దెబ్బకు వాడు పడిపోవాలా, పరారైపోవాలా. ఎప్పుడైతే మగవాడు ఎప్పుడు కూడా అడ్వాన్స్ ఎప్పుడవుతాడు? మన దగ్గర నుంచి ముందుగా ఆశిస్తాడు. వాడు ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడు? అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయా? అనుకూలమైన పవనాలు అంటే ఏంది? అది మీకు తెలుసు. మీకు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఆ మాత్రం తెలీదా? ఆ నవ్వటము, ఆ చూడటము, పోతా మళ్ళీ వెనక్కి తిరిగి చూడటము. వాడు కూడా అని సినిమాల్లోకి పోయినట్టుగా లైట్గా ఇట్లా తిప్పటము, ఈ రకమైనటువంటి చాలా చూస్తుంటాం. ఏంది? ఇలాంటివి ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా అందరూ మరి ఆ ఏడుపు నీకు కూడా ఉండొచ్చుగా. ఆ ఏడుపు నీకు ఉండాలిగా. ఫస్ట్ ఒరే ఇతర పక్క నాకేస్తారా, మనం పోతే ఐస్ క్రీములు మనమే ఇప్పించాలా, మన జేబులో నుంచి డబ్బులు పెట్టాలా, మనమే సినిమా తీసుకుపోవాలా, మనమే డ్రెస్ ఇప్పించాలా, మనమే అన్ని చేయాలా అనేటువంటి బుద్ధి జ్ఞానం మీకు కూడా ఉండాలిగా. ఫస్ట్ మగవాడికి కూడా ఉండాలి కదా. అది ఏడికి చేస్తే ఇది ఉండదు. అంటే ఇద్దరికి చెప్తున్నా నేను. కాబట్టి అది 2 వైపుల నుంచి ఉంటుంది. ఇలాంటివి చాలా సందర్భాల్లో మనం కేసులు చేశాం. అలా వెళ్ళిపోయినటువంటి అమ్మాయి వాడితోని తల్లిదండ్రుల్ని విస్మరించి నాకు వాడే కావాలా, నేను ఆయన్నే చేసుకుంటా, నాకు ఆయన లేకపోతే చచ్చేపోతా. ఏం సార్ మేము మేజర్లము. ఒక ఆవిడ నా దగ్గర ఒక అమ్మాయి కావల్లో నేను సిఐకి చేస్తా ఉన్నాను. అమ్మాయి నెంబర్ 1 స్టూడెంట్ అమ్మాయి. ఎంఎస్సి బీఈడి చేసింది. వాడు కూడా బిఎస్సి బీఈడిలో, వాడు ఎంఏ బీఈడిలో చేశాడు. వీళ్ళిద్దరు కోచింగ్ సెంటర్లో, డిఎస్సి కోచింగ్ సెంటర్లో చదువుతా ఉన్నారు. ఇద్దరు కూడా కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. అక్కడ వీళ్ళిద్దరు మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ముదిరిపోయింది, ప్రేమగా మారిపోయింది. ప్రేమ నమ్మను నేను. ప్రేమ కాదు, అది ఒక అట్రాక్షన్, వ్యసనం. రైట్, ఒక వ్యసనం. ఇవన్నీ ఎట్లుంటాయంటే, ఆ అమ్మాయి పాపం వాళ్ళ ఇంట్లో అందరూ టీచర్లే, ఎడ్యుకేషన్ మొత్తం అంతా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా, వాళ్ళ సిస్టర్స్ కానీ, వాళ్ళ మదరు ఫాదరు టోటల్గా అందరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ అమ్మాయిని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా చేయాలని చెప్పేసి టీచింగ్ ఫీల్డ్లోకి వదిలేరు వాళ్ళు సహజంగా. ఆ అమ్మాయి పాప ఎక్కడో ట్రాప్ చేసేసాడు వాడు. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినాడు.
ఎగ్జామ్ రాశారు, వెళ్ళిపోయినారు. ఇంకా రిజల్ట్ రాలే, వీళ్ళు వెళ్ళిపోయినారు. ఇద్దరు మేజర్లే, బట్ ఇద్దరిని పట్టుకొచ్చినాక ఆ పేరెంట్స్తో మాట్లాడమ్మా అంటే నేను మాట్లాడను సార్ అంటుంది. ఏం చేశారమ్మా వాళ్ళు, నిన్ను ఏం చేశారు వాళ్ళు? పేరెంట్స్తో మాట్లాడటానికి కూడా కష్టం అనిపించింది వాళ్ళకి. చూసారా, పేరెంట్స్తోని మిమ్మల్ని దాదాపు 25 ఏళ్ళు, అమ్మాయికి 24 ఏళ్ళు నిన్ను అరిచేతుల్లో పెట్టుకొని పెంచారే మీ తల్లి మీ తండ్రి కూడా. అంత కష్టపడి అంత నిన్ను చేతులు కళ్ళల్లో ఒత్తులేసుకుంటూ నువ్వు గంట రాకపోతే ఆందోళన చెంది నువ్వు జబ్బుతో నీవు గల మంచం మీద ఒక 4 రోజులు జ్వరంతో ఉంటే నీకు సేవలు చేసి, కొన్ని సందర్భాల్లో నీకు స్నానాలు చేపించి, చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చేపిస్తుంటారు. అంత కష్టపడి అన్ని చేపిస్తూ ఉంటే కనీసము ఆయనతో వెళ్ళిపోయిన తర్వాత పిలిపించి మాట్లాడమ్మా అంటే నేను మాట్లాడను. తల్లిదండ్రితో మాట్లాడను. ఏం చేశారమ్మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు, నీకు ఏం ద్రోహం చేశారు, మాట్లాడటానికి కూడా కష్టం అనిపించింది వాళ్ళకి. ఆ విధంగా మాట్లాడటానికి కూడా అంటే ఎందుకు కన్విన్స్ చేస్తారేమో. కన్విన్స్ ఎందుకు చేస్తారు? ఒక ఆడపిల్ల తల్లిదండ్రి కావచ్చు, మగపిల్లవాడి తల్లిదండ్రి కూడా కావచ్చు. పేరెంట్స్ ఏం ఆలోచన చేస్తారు, నా బిడ్డ మగపిల్లవాడు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, నా బిడ్డ మంచి సంబంధం వేయాలి, వాళ్ళు ఫ్యూచర్లో కష్టపడకూడదు, వాళ్ళకి భవిష్యత్తులో మళ్ళీ ఎవరిని చేయి చాచకుండా ఉండే విధంగా ఉండాలా, అటువైపు కానీ ఇటువైపు కానీ మంచి సంబంధం ఉంటే వాళ్ళు భవిష్యత్తులో ఇబ్బందులు పడవు అనేటువంటి ఆలోచనతో చేస్తారు. అది నచ్చదు మీకు. చాలామందికి ప్రేమికులకి నచ్చదు. అది ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, తల్లిదండ్రులు వదిలిపెట్టారు, దూరంగా పోయారు, రేపొద్దున వాడు తాగుతాడు, మధ్యన ఒక 2-3 నెలల తర్వాత గుద్దుతాడు, తంతాడు, ఎగిరి తొక్కుతాడు, అన్ని చేసినాక అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తా, ఎవడు చెప్పుకుంటా? ఆన్సర్ లేదు. ఉందా? ఆన్సర్ లేదు. తన్నినా బుద్ధినా సంకనాక్కుంటూ ఆడే ఉండాలా. ఎందుకు? మళ్ళీ మొహం లేదు. నేను తనతో మాట్లాడినాను జావుగా ఇందాక, మా నాన్నతో మాట్లాడినావుగా, ఇప్పుడు మళ్ళీ వాడు తంత్రాన్ని నెట్టవుతా వెళ్ళవు. ఈ ఆల్టర్నేషన్లో ఈ ఆల్టర్నేటివ్ ఏముంటుంది? ఇటు పక్క వీడు తన్నుడు తాగుడు, వీళ్ళైతే ఇంకొక దాన్ని కూడా పెట్టుకుంటాడు, వాడు ఇంకో దాన్ని కూడా పెట్టుకుంటాడు. ఇప్పుడు ఒక ప్రేమికుడు ఆ ఒక్క ప్రేమతో ఆగడు. ప్రేమికుడు అంటే వాడు ప్రేమికుడే. ఫుల్ స్టాప్ ఉండదు. ప్రేమికుడు కాదు, ఎప్పటికీ ప్రేమికుడే వాడు. చాలా మందికి ప్రేమికుడే వాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అరే మీకు కూడా చెప్తున్నాను, ప్రేమికురాలు అని సంతోషపడకూడదు. ప్రేమికురాలు కూడా ప్రేమికురాలు అవుతుంటుంది రిపీటెడ్గా. అవ్వచ్చు, అవుతున్నాయి, చాలా కేసులు వచ్చాయి మా దగ్గరికి. కాబట్టి అవి కూడా నమ్మకూడదు. మీకు కూడా ఒకటే ఆన్సరు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు పేరెంట్స్ ఆలోచన చేసి చెప్తుంటారంటే, ఒక్కసారి ఆలోచన చేశారంటే మీ భవిష్యత్తు బాగుండాలా, మంచి చెడు చూడాలా. అవతల పక్క మీరు ఎంత ఎంక్వైరీ చేయరు. వాడు ఎలాంటి వాడు మీరు ఎంక్వైరీ చేయరు. మీరు ఎంక్వైరీ చేయలేడు. ఆ పిల్లవాడిని చూస్తారు, వాడినే చూస్తారు. వాడిని చూసి వాడు చెప్పాడు, వాడు బాగున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు అంటే ఆ వెనక ముసుగులో ఎన్నో ఉంటాయి. వెనక నేను ట్రాప్ చేయొచ్చు. నీ బంగారము, నీ ఆస్తులు, లేకపోతే నిన్ను ఏ విధంగానో వాడుకోవటానికో, ఎన్నో రకాలుగా మోసం చేయడానికో, నిన్ను అమ్మేయడానికో చాలా ఉన్నాయి. ఇవి ఏయో ఒకటి జరగవచ్చు. కాబట్టి కొంచెం ఆలోచన చేసి అలాంటి వాడికి కొంచెం దూరంగా ఉండాలి. ఒక పాయింట్. రెండోది, జెంట్స్ను కూడా ఇప్పుడు సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సొసైటీలో సెల్ ఫోన్స్ వాడటం వల్ల అనర్థాలు ఏ విధంగా జరుగుతున్నాయి మచ్చుకో 2 వదులుతాను చూడండి. చాలామంది ప్రొఫెషనల్స్, పోలీస్ ఆఫీసర్లు కూడా లాయర్లు, డాక్టర్లు, జడ్జిలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరితో కూడా చాలామంది ఈ ఉచ్చులో ఇరుక్కున్నటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, పరువు పోద్దని. ఎట్లా? ఒక ఫోన్ కాల్ వచ్చింది, అది అన్నోన్ నెంబరు, ఇంకా పక్కన ఎత్తేసాం. ఫోన్ కాల్ ఎప్పుడైతే అటెండ్ అయ్యామో అవతల నుంచి స్వీట్ వాయిస్, ఒక లేడీ మాట్లాడుతుంది, చక్కని మాటలు మాట్లాడుతుంది. నువ్వెవరో తెలియదు అన్నప్పుడు నీతో చక్కని మాటలు మాట్లాడుతుందంటే ఇట్ ఈస్ ట్రాప్.
ట్రాప్ వేయడానికి అనుకోవాలా? నువ్వెవడువన్నా, నువ్వేమన్నా ప్రభాస్వా? నీతో మాట్లాడుతుందంటే ఎందుకు అనుకోవాలా? నువ్వు ఎమ్మట గుర్తుపట్టాలా, నిన్నేదో ముంచటానికి అనేటువంటి ఆలోచన ఉండాలా. నువ్వేమన్నా కోటీశ్వరుడువా, పడగలెత్తినవాడివా, లేకపోతే ప్రభాస్వా, సినిమా యాక్టర్వా? నీతో మాట్లాడి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ వాయిస్ చాలా బాగుంది, నేను గమనిస్తా ఉన్నాను, నిన్ను అన్ని రకాలుగా చూస్తా ఉన్నాను, నీ నడవడికి చాలా బాగుంది, నీ స్టైల్ చాలా బాగుంది అనగానే నువ్వు కొంచెం ఉబ్బిపోయి ఇట్లా అనుకున్నావంటే అయిపోయావు, స్మాష్. ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా నీ ఫోను, వాళ్ళ ఫోన్లు మొత్తం మీద అది అయిపోతుంది. రెండో విడతేంది వాట్సాప్ అయిపోయి. వాట్సాప్లోకి వచ్చేసింది వాట్సాప్ కాల్, వీడియో కాల్లో ఆమెవరో తెలియదు, ఎక్కడో ఉంటుంది, దాని పక్కన నలుగురు ఉంటారు ఆడిపించేవాళ్ళు, మీకు తెలియదు అది. ఆమె నాకు చేస్తుందేమో అనేటువంటి ఆలోచన మీలో ఉంటుంది. ఆహా, నేనంత అదృష్టవంతుండ్రో బాబు, ఒక ఆడపిల్ల ప్రత్యేకంగా నా కోసం ఏరుకొని వాట్సాప్ కాలు, వీడియో కాలు, అన్ని కాళ్ళు చేస్తూ ఉంది అనేటువంటి సంతోషం మీలో కలుగుతుంది. వెంటనే వీడియో కాల్లోనే ఆటోమేటిక్గా వీడియో కాల్ మాట్లాడుతూ మీ యొక్క సమాచారం మొత్తం మీ ఫోన్లో ఉన్నాయన్నీ సమస్తం కొట్టేస్తుంది. తెలియకుండానే నీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి సమస్త సమాచారం, అంటే నీ కాంటాక్ట్స్తో సహా, నీ బ్యాంక్ డీటెయిల్స్తో సహా, నీకున్నటువంటి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అటుగా ఎక్స్చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, న్యూడ్ కాల్ చేస్తుంది ఈసారి. ఆహా అనుకోని కనుక నువ్వు చూసావా, ఆటోమేటిక్గా అటు ఇటు పక్కన ఉన్నాయన్నీ కూడా రెండు ఎక్స్చేంజ్ ఆటోమేటిక్గా మొత్తం 2 రకాల వైపులు ఉన్నాయంతా కూడా రికార్డ్ చేస్తుంది. అవసరం వస్తే నువ్వు కూడా న్యూడ్గా మారు అంటది. అలా మారిన వాళ్ళు ఉన్నారు. ఆటోమేటిక్గా 2 వీడియో కాల్స్ వస్తాయి. ఎప్పుడైతే ఈ విధంగా ఆమె ట్రాప్లో పడిపోయినావో ఆటోమేటిక్గా మొత్తం రికార్డింగ్ పెట్టేస్తుంది. మరుసటి రోజు నీకు ఒక కాల్ వస్తుంది, జంటు చేస్తాడు, ఈసారి చూసుకో నీకు వాట్సాప్కి పెట్టాను అంటాడు. ఈ ఏవైతే నువ్వు మాట్లాడావో, వీడియో కాల్స్ అయితే మాట్లాడావో, అవన్నీ కూడా నిన్ను ఇంకా అవసరం వస్తే మార్పింగ్ చేసి నీకు వదులుతాడు. నీకు వదలగానే నువ్వేం చేస్తావు చూసి ఒక్కసారిగా నీ గుండె జారిపోయి కథ గుంటలో పడిపోతుంది. ఏంటంటే దానిలో నువ్వు 2 వైపులా ఆ అమ్మాయితో చాట్ చేసే నువ్వు న్యూడ్గా మారింది, అవతల పక్క అమ్మాయి న్యూడ్గా మారింది, టోటల్గా వీడియోస్ వచ్చేస్తుంది. ఇది చూసుకో. నీ కాంటాక్ట్స్ వాళ్ళందరికీ ఈ నెంబర్ ఈ వాట్సాప్ని పంపిస్తా. ఈ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తాను. అర్జెంటుగా నువ్వు 50,000 రూపాయలు వేయాలి. లేదంటే నీకు ఇవన్నీ కూడా మీ కాంటాక్ట్లో ఉన్న మీ అమ్మకి, మీ నాన్నకి, మీ సిస్టర్కి పేర్లు చెప్తుంటారు వాళ్ళు, అందులో చదువుకుంటా డాడీ అని పెట్టుకుంటావు నువ్వు. మీ డాడీ నెంబర్ ఇది, ఫలానా నెంబర్ 9440000009, మీ నాన్నది, మీ అమ్మది, మదర్, ఇగో ఫలానా నెంబరు, మీ సిస్టర్ ఫలానా నెంబరు వాళ్ళు చెప్పేసేవారికి నీ గుండె చనిపోద్ది. డాడీది నా నెంబర్లన్నీ ఎట్టపోయినాయి అంటావు. ఫస్ట్లో మాట్లాడావు స్వీట్ వాయిస్తోని, అప్పుడే కొట్టేశారు. స్వీట్ వాయిస్ ఎప్పుడైతే నువ్వు నమ్మావో సకనాకపోయినట్టే, అయిపోయా, ఎక్స్చేంజ్ అయిపోయింది, జీవితం గల్లంతు, మొత్తం సమస్త సమాచారం వెళ్ళిపోయిన అవతలకి. నిన్ను బ్లాక్మెయిల్ చేసేస్తుంటారు. నిన్నంటే నిన్ను కాదు, నేను ఇందాక చెప్పాను కదా, ప్రొఫెషనల్స్ని, పోలీస్ ఆఫీసర్లు, జడ్జిలు, లాయర్లు, డాక్టర్లు, చాలామంది ఇందులో ఇరుక్కున్నాడు. ఒకవేళ అంత పెద్ద ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ట్రాప్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర లక్షల్లో, మిమ్మల్ని అయితే వేలల్లో, అవసరం వస్తే 100లోనైనా వచ్చిన కాడికి లాగుతారు. అర్థం చేయండి. నా దగ్గర ఏముంది అన్నావు అనుకో, నువ్వు వచ్చిన కాడికి పరువు తక్కువ కదా, ఆటోమేటిక్గా నువ్వు ఏం చేస్తావు, కాడిన విన్న అప్పు చేసేది సరి చేస్తావు. వాళ్ళే అప్పు కూడా ఇప్పిస్తారు మళ్ళీ లోన్ యాప్ కింద. ఈ లోన్ యాప్లో ఇప్పించేసారు, మళ్ళీ సంకరాయిపోతావు మళ్ళీ. కాబట్టి ఈ రకంగా ఎన్ని రకాలైనటువంటి ఉచ్చుల్లో దించుతారో చూడండి. అలా దించి కొంతమంది పరువు తక్కువకి బయటికి పోతే ఈ పరువు తక్కువ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సూసైడ్ లెటర్లో ట్రైన్ కింద పడి నా చావుకి ఎవరు కారకులు కాదు, ఊరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా రాసి ఎందుకంటే ఎక్స్పోజ్గా అయిపోతుందేమో అని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. పేపర్లో చూసి ఉంటారు, టీవీలో చూసి ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సొసైటీలో.
కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్ వాయిస్ మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫోన్ చేశారనగానే మరే ట్రాప్ రానుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో మాట్లాడుతుంటారు. గజియాబాద్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రకరకాల వేరే కంట్రీస్ కూడా. మనకు ఫేస్బుక్లో మీరు అందరికీ చాలా మందికి అకౌంట్స్ ఉంటాయి. ట్విట్టరు ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టేస్తుంటుంది. ట్విట్టర్ అకౌంట్ ఉందంటే మనం ట్విట్టర్ అకౌంట్లో మొత్తం అని చూస్తూ ఉంటాం. ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ అనగానే అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ కనపడంగా టిక్ను కొట్టేస్తుంటారు. యాక్సెప్ట్ అయిపోయింది సంగతి. సంక్రాంతి లేడీస్ అయినా అంతే. కాబట్టి మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళకి అకౌంట్లోకి యాక్సెప్ట్ చేయొద్దు. మన సమాచారాన్ని ఎదుటి వాడికి ఇవ్వద్దు. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలా. ఇలాంటివి చేయడం వల్ల నష్టపోతున్నారు. తర్వాత ఇంకా రకాలైన చాలా ఉన్నాయి. మీకు ఉద్యోగం ఇప్పిస్తామని, మీకు లాటరీ తగిలిందని, అబ్బాబ్బా లాటరీ తగిలిందనే మీకు గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ పంపి